గంజాయి విక్రయిస్తూ యువతను పెడద్రోవ పట్టిస్తున్న వారిపై అనంతపురం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి విక్రేతలను పట్టుకోవడమే కాకుండా నడి రోడ్డులో బహిరంగంగా ఊరేగిస్తున్నారు. తాజాగా గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1 కేజీ 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నగర శివారు ప్రాంతాలకు చెందిన ఇమ్రాన్, సాయి ప్రసాద్, జంబా, జంగంశెట్టి శివ అనే యువకులు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి అనంతపురంలో విక్రయించేవారు. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు నిన్నటి రోజున అశోక్ నగర్లోని ఆజాద్ ఫంక్షన్ హాల్స్ సమీపంలో పట్టుకున్నారు. గంజాయి విక్రయితలను అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టు వరకు కాలినడకన ఊరేగించారు. గంజాయి విక్రయించడం, వినియోగించడం చట్ట ప్రకారం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రసాదనా ఎన్నికి వస్తే అందరికి వస్తుంది కదన్నా. ఇప్పుడు ఎంత బాగా నీట్గా కనపడుతున్నాయి. టి జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేవించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పట్ల మేము చాలా కఠినంగా ఉంటాము. ఎవరు అమ్మినా, ఎవరు తీసుకున్నా, ఏం చేసినా కూడా పోలీస్ చాలా గట్టిగా వ్యవహరిస్తారని చెప్పి తెలియదు. అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి. అమ్మే వాళ్ళని పట్టుకున్నాము. దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్స్యూమర్స్ ఎవరంటే వాళ్ళని పిలిపించి దీనికి పంపిస్తాం. డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, సమాధులు చోట, అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి అమ్ముతున్నారు. దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఫ్రెష్ గా అలవాటు పడినవాళ్ళు, అమ్మడానికి అలవాటు పడినవాళ్ళు, కొత్త వాళ్ళు. మొత్తం 1 కేజీ 200 గ్రాములు దొరికిందండి. నలుగురు కూడా టీవీ టవర్, బుక్కరాయ సముద్రం వాళ్ళు వివిధ మన టౌన్ లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు.